థ్యాంక్ యూ జీసస్. మంచిది. ఈ ప్రత్యేకమైన సభలలో దేవుని మాటలు వినే సద్భాగ్యం ప్రభువారు మనందరికీ కలుగు చేసినందుకు యేసయ్యకి ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుకి మహిమ చెల్లిద్దామండి. ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యూ. ఆమేన్. ఈ సభలలో దేవుని మాటలు అందించే అవకాశం కలుగజేసిన దేవాది దేవునికి, మరి స్థానికంగా దేవుని పరిచర్య చేస్తున్న దైవ సేవకులు బాబ్జీ బ్రదర్కి, లతా సిస్టర్కి, మరి ఈ సభలో వేదిక పైన ఉన్నటువంటి దైవ సేవకులు అన్నోళ్ళందరికీ, నాకంటే ముందుగా దేవుని మాటలు ప్రకటించిన సహోదరులు పరిశుద్ధ బాబు బ్రదర్కి, ఇక్కడ ఉన్నటువంటి మరి సేవకులకు, చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన నిండు వందనాలు. చాలా విషయాలు మనకి దేవుని గురించి తెలుసు. ఇంకా క్రొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కొంతమంది సో కాల్డ్ ప్రొఫెషనల్ స్పీకర్స్ వస్తే వాళ్ళు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఇంతకుముందు ఎన్నడూ విని ఉండని సంగతులే చెప్పే ప్రయత్నం చేస్తారు. సభికులంతా విని అబ్బా ఈ మాటలు ఎప్పుడు వినలేదే అనే ఆశ్చర్యచకితులను చేసేటటువంటి విషయాలు చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు. అలాంటి వారిని కొంతమంది ప్రత్యేకంగా పిలుస్తూ ఉంటారు. మరి అవన్నీ కూడా అవసరం. బైబిల్లో ప్రభు ఇచ్చిన ప్రతి కాన్సెప్ట్ కూడా మనకు అవసరమే. అయితే ఈ కడవరి కాలం కొరకు కొంచెం సౌండ్ తగ్గించుకుని అవుట్పుట్. ప్రైజ్ ది లార్డ్. ఈ కడవరి కాలం కోసం ప్రభు ఇచ్చినటువంటి వాక్య ప్రత్యక్షతలు అనేవి చాలా విశేషం. అవి అత్యంత అవసరం. దేవుడు మాట్లాడతాడని ఇక్కడున్న చాలామందికి తెలుసు. బయటనున్న వారు కూడా ఈ సంగతిని గ్రహించాలి. దేవుడు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు దేవుడు? ప్రభువు ఏం మాట్లాడతారు? ఏమోనండి, ఏం మాట్లాడతారు? ఆయన మాట్లాడే కదా తెలిసేది. ఇప్పుడు బాబీ బ్రదర్ ఇక్కడ ఉన్నారు. ఆయన ఏమీ మాట్లాడకుండా ఏం మాట్లాడతారో చెప్పండి అంటే మీరేం చెప్తారు? మాకెలా తెలుస్తుందండి? ఆయన మాట్లాడాక ఫలాంది మాట్లాడని చెప్పగలం. రాజుగారు కనుక కల మర్చిపోయాను, కల చెప్పాలి, కల భావం కూడా చెప్పాలంటే వాళ్ళ గుండెలు ఏమైనాయి? చెట్టు మీద నుండి జక్కయ్య జారినట్టుగా జర్రును జారిపోయినాయి. అమ్మ నాయను, ఈరోజు మన మెడకాయల మీద ఉన్న తలకాయలు లేచిపోయేటట్టున్నాయిరా బాబు అని భయపడి చచ్చారు. దేవుడు ఏం మాట్లాడతాడు అంటే దేవుడు మాట్లాడే కానీ ఫలాన్ని మాట్లాడతాడని తెలుస్తుంది. అంతే కదమ్మా? మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు ఏం మాట్లాడతారు అంటే బైబిల్లో ఒక అద్భుతమైన విషయం ఉంది. ఒక ఫార్ములా, ఒక సూత్రం ప్రభువే చెప్పారు. అదేమిటంటే హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా అన్నాడు. దేవుడు ఏం మాట్లాడతారు అంటే ఆయన హృదయంలో ఏముందో అదే మాట్లాడతారు. ట్యాప్లో నుండి ఏ నీళ్ళు వస్తాయి? ఉప్పు నీళ్ళ, తీయటి నీళ్ళ, కొంచెం సవగా ఉండే నీళ్ళ?
ఏమో ట్యాప్లో నుండి ఏ నీళ్ళు వస్తాయి? కొంచెం చెప్పండి అమ్మా. మంచి నీళ్ళు వస్తాయి, ఒక చెల్లి చెప్పింది. ట్యాప్లో నుండి ఏ నీళ్ళు వస్తాయమ్మా? మంచినీళ్ళు. ఒకళ్ళు మంచినీళ్ళు అంటే అందరూ మంచినీళ్ళే. ట్యాప్లో నుండి ఏ నీళ్ళు వస్తాయండి? అది ట్యాంకులో ఏ నీళ్ళు ఉంటే ట్యాప్లో నుండి ఆ నీళ్ళు వస్తాయి. కొన్ని బోర్వెల్స్ కొంచెం సవ్వగా ఉంటాయి, ఇంకొంచెం ఉప్పగా ఉంటాయి. మరి ఉప్పులూరులో ఉప్పగా ఉంటాయో తీయగా ఉంటాయో అది మీకే తెలుసు. అది ఉప్పులూరు కదండి, ఉప్పుగానే ఉంటాయి అంటున్నారు ఎవరు. కాస్త తీయటి ఓట అనుకోండి, ట్యాంకులోకి ఏ నీళ్ళు వస్తాయండి? ట్యాప్లో నుండి ఏ నీళ్ళు వస్తాయి? అది కాదు. ట్యాంకులో ఏ నీరుంటే సజ్జనుడు తన హృదయములో నుండి సద్విషయములు తెచ్చును. మరి దుర్జనుడు దుర్విషయాలు తెస్తాడు. దేవుని హృదయంలో నుండి ఏమొస్తాయంటే, ఆయన హృదయం దేనితో నింపబడిందో ఆ విషయాలు చెప్తాడు. ఇక్కడ ఆగి గ్రహించవలసిన అంశం, మన హృదయంలో కూడా చాలా విషయాలు ఉంటాయి. చాలా విషయాలు మన హృదయంలో ఉంటాయి. అన్ని విషయాలు అందరితో చెప్తాం కదా మనం. మీరు అన్ని విషయాలు అందరితో చెప్తారా? ఇంటింటికి, గడప గడపకు అందరితో చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి, కొందరితో చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి. మరీ ప్రాముఖ్యమైన విషయాలు ఎవరితో పంచుకుంటామండి? రైట్ ఫ్యామిలీతో చెప్పుకుంటాం. ఇంకా లోతైన విషయాలు ఎవరితో చెప్తాం? బాబీ బ్రదర్, జీవిత భాగస్వామితో పంచుకుంటాం. కొన్నిసార్లు ముఖ్య స్నేహితులతో చెప్పేవి ఉంటాయి. అన్నీ హృదయంలోనివే, బాగా గమనించగలగాలి. అన్నీ హృదయంలోని విషయాలే. కానీ ఇప్పుడు పాప పెళ్లి పెట్టుకున్నారనుకోండి, ఎంతమంది కబురు చెప్తాం? చిన్న గ్రామం అనుకోండి, ఆ కాలనీలో అందరికీ చెప్తాం. కొన్ని విషయాలు అందరితో చెప్పం, కొందరితో చెప్తాం. మరికొన్ని విషయాలు చాలా కీలకమైన వ్యక్తులతో మాత్రమే చెప్తాం. మన దేవుడు ప్రత్యేకించే అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా లేఖన సారాంశంలో మనం చూస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భూజనులందరిలో నుండి ఇశ్రాయేలీలను దేవుడు ప్రత్యేకించాడు. చెప్పండి ఎవరిని? టైం తక్కువగా ఉంది కాబట్టి మీరు టక వినాలి. నేను కూడా కొంచెం వేగంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రభు ఆత్మ మనందరికీ సహకరించునుగాక. దేవుని ఆత్మ మీద మనము ఆధారపడదుముగాక. ఆమెన్. భూజనులందరిలో నుండి ఇశ్రాయేలీలను ప్రత్యేకించాడు. ఇశ్రాయేలీలలో నుండి ప్రభువు లేవీలను మరింత ప్రత్యేకించాడు. లేవీలలో నుండి అదే ప్రభువు యాజకులను ప్రత్యేకించాడు. యాజకులలో నుండి ప్రభువారు ప్రధాన యాజకుడిని ప్రత్యేకించారు. విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. భూజనులందరిలో నుండి ప్రత్యేక గుంపు జనాంగం ఎవరండి? ఇశ్రాయేలీలు.
ఇశ్రాయేలీల నుండి మరింత ప్రత్యేకంగా ఎవరిని ఎన్నుకున్నాడు? లేవీయులను. లేవీయులలో నుండి యాజకులను. యాజకులలో నుండి ఫిల్టరింగ్ మనం గమనిస్తున్నాం. ఫిల్టరింగ్. క్రొత్త నిబంధనలోనికి వస్తే యేసు ప్రభు వారి యొక్క సేవా ప్రస్థానంలో జరిగినటువంటి మహత్తరమైన అంశం ఏమిటంటే, ఆయన అనేక విషయాలు బహుజన సమూహములతో మాట్లాడారు. అదే ప్రభువారు కొన్ని విషయాలు 500 మందితో చెప్పారు. అదే ప్రభువారు మరికొన్ని విషయాలు, కీలకమైన విషయాలు 70 మంది శిష్యులతో పంచుకున్నాడు. ఆ ప్రభు అయిన యేసయ్యే మరింత కీలకమైన సంగతులు ఆయన 12 మంది శిష్యులతో పంచుకున్నాడు. అదే ప్రభువు మరీ విశేషమైన సంగతులు 3 శిష్యులతో పంచాడు. ఆ ప్రభువే ఆయన తన రొమ్మును ఆనుకొనిన శిష్యుడైన ఎవరైనా యోహాను భక్తునితో మరీ లోతైన విషయాలన్నీ కూడా చెప్పి ప్రకటన వ్రాయించాడు. బహుజన సమూహములతో చెప్పిన సంగతులు హృదయంలోనివే. 500 మందితో చెప్పిన సంగతులు హృదయంలోనివే. 70 మందితో చెప్పిన సంగతులు కొంచెం మాట్లాడచ్చుగా, హృదయంలోనివి అనొచ్చుగా, ఐడల్స్ లాగా. ఎదురున్న బిడ్డలు, మా బిడ్డల గురించి హృదయంలోనివే. 12 మందితో చెప్పిన సంగతులు కూడా, 3తో పంచుకున్న సంగతులు ఒక్కనితో చెప్పాడే లోతైన కీలకమైన విషయాలు, అవి కూడా. అయితే విషయం ఏమిటంటే, ఆయన ఎవరితో ఏం చెప్పాలి? సాదా విషయాలు చెప్పే గుంపులో నిన్ను ఉంచాలా? కొంచెం లోతైనవి 500 మందితో చెప్పే విషయాలు నీకు చెప్పాలా? 70 మందితో పంచుకున్న విషయాలు నీతో పంచుకోవాలా? 12 మందితో బహు సమీపంగా ఉన్న ముఖ్య శిష్యులతో చెప్పే సంగతులా? మరీ లోతైన విషయాలు పంచుకునే 3 శిష్యులతో చెప్పే సంగతులా? ఇంకా విశేషమైనటువంటి సంగతులు పంచుకునే యోహానుతో చెప్పే సంగతులు అనేది ఏ గుంపులో ఆయన నిన్ను ఉంచాలి అనే దాన్ని ఆయన ఎంపిక చేస్తాడు. అందరితోనూ హృదయంలో నుండి వచ్చే సంగతులే, కానీ ఆయనకు దగ్గరగా ఉన్న వారితో, ఆయనలో ఎదిగిన వారితో, ఆయనను అర్థం చేసుకొనగలిగిన వారితో లోతైన విషయాలు చెప్తారు. 5వ తరగతి పిల్లలకి ఇంజనీరింగ్ పాఠాలు చెప్తారండి ఎవరైనా? కొంచెం మాట్లాడండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ ఎంటెక్ పూర్తయిపోయిన తరువాత కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకునేటప్పుడు చెప్పే పాఠాలు వాళ్ళకి చెప్తారండి? చెప్పరు. అవి చాలా హయ్యర్ లెసన్స్ అన్నమాట, విశేషమైన పాఠాలు అవి. అలాగే ప్రభువారు కూడా తన హృదయములో ఈ కడవరి కాలము కొరకు ఆయన కలిగి ఉన్న ప్రణాళికల్ని అందరితో పంచేశాడు. అందరితో చెప్పే సంగతులు ఉన్నాయి, కానీ ఆయన తన హృదయంలో ఉన్న లోతైన విషయాలు పంచాలంటే ఏం చేయాలి చెప్పండి? మనం నాకులాగా తెల్ల అంగి ఒకటి వేసుకుంటే చెప్పేస్తాడు కదా బాబీ బ్రదర్. ఈయన ముందే అడ్డంగట్టి తిప్పుతున్నాడు. నాకులాగా తెల్లంగి వేసుకున్నాడు చెప్పడు ఆయన. ఏంటి సార్, మరి ఎవరికి చెప్తారు? ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన నీతో పంచుకునేటటువంటి విషయాలు ఏ స్థాయికి చెందినవై ఉన్నాయో ఆ స్థాయి పనిని నీకు అప్పగించబోతున్నాడని దాని అర్థం. ఏ పనిని నీకు అప్పగిస్తాడో ఆ స్థాయి ప్రతిఫలమే నీవు ఇక్కడ అక్కడ కూడా కలిగి ఉండబోతున్నావు.
చాలా కీలకమైన విషయం. ఆయన పైరూపాన్ని చూసి, రంగు రూపు చూసి, ఎన్ని ఉంగరాలు ఉన్నాయో చూసి, పై హడావుడిలు చేసి ఆయన ఓపెన్ అవ్వడు. ఆయన ఇంకా ఓపెన్ అవ్వాలంటే మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏమిటి, అర్హత ఏమిటి అనేది ఒక రిఫరెన్స్ చూద్దాం. ఈ రిఫరెన్స్ నా దృష్టిలో 1,00,00,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువైంది. మరి మీరు దాన్ని ఎలా చూస్తారనేది అది మీకు సంబంధించిన విషయం. నేనైతే అలా చూస్తా. ఆ రిఫరెన్స్ చూడాలని ఆశ కలిగిన వారు ఒక్కసారి స్తోత్రం చెప్తారా? దాన్ని కంఠస్థం చేయండి, మీ బైబిళ్లలో వ్రాసి పెట్టుకోండి, మీ నోట్బుక్స్లో వ్రాసి పెట్టుకోండి. మీ గృహాలలో మీరు పదే చూసే చోట చక్కగా ఒక A4 షీట్ మీద వ్రాసి దాన్ని డిజైన్ చేసి చక్కగా పెట్టుకోండి. మీకు అలాగ ప్రతిరోజు అది అగుపించాలి. నేనేం పెద్ద ప్రసంగం చేసి వచ్చినప్పుడు చెప్పాను, నేను నేర్చుకుంటున్నటువంటి ఆయన చిన్న శిష్యుడను. అది కూడా ఆయన చెప్తే బాగుండు, విధవరాలతో చాలాసార్లు మన గురించి మనమే మాట్లాడుకుంటాం. మన గురించి దేవుడు మాట్లాడితే ఎంత బాగుండు. అలాగ నా గురించి చెప్పాలంటే నేనేమీ కానీ ఫాలోవర్నని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. మరి ఇప్పుడు నాకు నేర్పించిన పాఠంలో నుండి 2 ముక్కలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అది కూడా దేవుని అతిశయోక్తిగా చెప్పట్లేదు, ఉన్న ఫ్యాక్టే మీతో చెప్పాను, నా మనసులో హృదయంలో ఉన్నమాట. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనము త్వరగా చదువుదాం. యేసు చెప్పినదేమనగా, ఇలా అంటున్నారు యేసయ్య తండ్రితో. ఏమని పిలిచారు? తండ్రి అని పిలిచి, ఆకాశమునకును భూమికిని ప్రభువా. ముందు అడ్రస్ చేశారు, ఏమని? తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా అని పిలిచి ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరమ తండ్రితో సశరీరునిగా భూమండలంపై సంచరిస్తున్న దినాలలో నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావు అని నిన్ను స్తుతించుచున్నాను అని మాట్లాడారు. ఎవరు మాట్లాడుతున్నారండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరితో మాట్లాడుతున్నారండి? పరలోకమందు సింహాసనాసీనుడై ఉన్న తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారండి? తండ్రి, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచావు. అందును బట్టి నేను నిన్ను, అది దాని అర్థం. ఏ సంగతులు? పై వచనాలను కాంటెక్స్ట్ మనం చూస్తే మనకేమర్థమవుతుంది? అక్కడ కొరాజీన్ అనే ఒక పట్టణాన్ని పిలిచాడు.